నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. నిన్న యాక్చువల్‌గా అంటే ఎలిమినేషన్ దాని గురించి చెప్పలేకపోయానండి. ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. సండే అంతా బాగా హెక్టిక్‌గా జరిగింది. సో, నిన్న అంతగా రివ్యూ పెట్టలేకపోయాను. అయినా పెద్ద అంటే నేను మధ్య మధ్యలో చూస్తూ ఉన్నా, కానీ అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. ఆహ్, మాధురి గారు యాక్చువల్‌గా ఉండేవాళ్ళేనేమో ఆవిడే ఎలిమినేట్ అవ్వాలని, అంటే మరి ఇంక వాళ్ళ ఇష్టం గదండీ! మాధురి గారు అసలే. సో, శ్రీనివాస్ గారి బర్త్‌డే అని నేనే బయటికెళ్ళాలనుకున్నా, వచ్చేసాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆవిడ. శివాజీ గారి షోలో గాని ఎక్కడైనా నేను రావాలనుకున్నాను, బయటకొచ్చాను అన్నట్టుగా ఉండాలనుకుంటే ఉండేదనమాట. సో, ఆవిడ వచ్చేసారు. కాబట్టి ఇంక వేరే వాళ్ళకి అదేం లేదు గదా! ఇంకా ఆవిడ బయటికి రావాలని డిసైడ్ అయ్యి అంటే వెళ్ళేప్పుడే ఆవిడ చెప్పున్నారేమో 2 వీక్స్ తర్వాత నేను వచ్చేస్తానని, అలా పిక్నిక్ వెళ్ళేసొచ్చిందనమాట. ఆహ్, అంటే డబ్బున్నోళ్ళు ఏది చేసినా బానే ఉంటది గదా! మనలాంటోళ్ళకి ఛాన్స్ గూడా ఇవ్వరు గానీ, డబ్బుంది గాబట్టి వాళ్ళు ఎప్పుడంటే ఎళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఆవిడ ఉన్న రోజులైతే నాకు జెన్యూన్‌గా అన్నట్టు అనిపిచ్చింది. తనూజ వలలో పడింది గానీ, మంచి టైంలో బయటకొచ్చేసింది. బెస్ట్. ఓకే. దానికి పెద్ద రీజనింగ్స్ ఏం లేవు. ఆవిడ రావాలనుకుంది, వచ్చింది. దానికి ఓటింగు, బొక్కబోషనం అని చెప్తారు గానీ, అంతేం లేదు అక్కడ. ఓటింగ్, గీటింగ్ ఏముండదు. అంతా బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. అది అర్థమవుతుంది. చూస్తుంటే ఇవాళ నామినేషన్స్ చూస్తుంటే అయితే ఇంకా నాన్‌సెన్స్ అనమాట. ఇవాళ నామినేషన్స్‌లో అయితే మీరు లైవ్‌లో చూస్తుంటే 4:00 నుంచి నామినేషన్స్ స్టార్ట్ అయినాయండి. అసలు ఒక మనిషి అంటూ అన్ని గంటలు ఎలా మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి ఏం వసపోసారో గాని ఆ తనూజకి. ప్రతి రౌండ్‌లో ఆమెని నామినేషన్ చేస్తున్నారు. ఆవిడ డిఫెండ్ చేసుకుంటుంది. ఆ డిఫెండ్ ఇప్పుడు మనకి చిన్న గొడవ పక్కింటోళ్ళతో గొడవ అవుతే గొంతు నొప్పి వచ్చేస్తది పావుగంటకి. మనకు ఒకవేళ ఏదైనా గొడవ, ఏదైనా ఇష్యూ మీద మాట్లాడితే మనకి ఎక్కడన్నా 10 మినిట్స్‌కి మనకు గొంతు బొంగురుపోయిపోయి అదైపోతది. ఆ అమ్మాయి అసలు అంత శంకినీలు ఆడజాతిలో ఉంటారని నేనైతే అనుకోవట్లేదమ్మా. ఎంత స్క్రిప్టెడ్ అయినా, ఎంత అదైనా గాని అసలు అంత మాట్లాడగలగడం అనేది నేను రీతునే అనుకున్నాను. తనుజ అంటే మాట్లాడనంలో రీతుయే పెద్ద వాయిస్ ఏసుకొని మాట్లాడుతది. అట్లా అనుకున్నాను గానీ, తనూజ అమ్మమ్మమ్మమ్మమ్మ! అసలు ఇంక ఇప్పుడు నాన్న నాన్న అంతా పోయి ఇప్పుడు భరణి గారు, ఆయన, భరణి గారు, ఆయన అని భరణి గారిని నామినేట్ చేసింది. అంటే ఈ అమ్మాయికి సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇమాన్యుయల్ నామినేట్ చేస్తా ఉంటది. భరణి గారిని నామినేట్ చేస్తా ఉంటది. అసలు ఈ ఈ అంటే అసలు అది చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది అసలు బిగ్ బాస్. ఇప్పుడు లాస్ట్‌కి 100% నాకు అనిపిస్తుంది ఆ తనుజాకి కప్పిస్తారని. ఇదంతా ముందే రాసుకొని మధ్యలో వీళ్ళని అగ్ని పరీక్ష, ఆ పరీక్ష, ఈ పరీక్ష అని వీళ్ళందరిని తీసుకొచ్చి పిచ్చోళ్ళని చేసేసి, అందరిని నాశనం చేసేసి, వాళ్ళ వాళ్ళ రెప్యుటేషన్ అంతా పోగొట్టేసి, మొత్తానికి ఆమెను లాస్ట్‌కి కప్పించి పంపించేలాగా ఉన్నారు. అంతోటి దానికి ఈ టాస్క్‌లెందుకు? ఈ మధ్యలో వీళ్ళందరిని తీసుకురావడం ఎందుకు? మధ్యలో ఈ నిఖిల్, గౌరవ్ వీళ్ళు మా సాయిని తీసుకురావడం ఎందుకు? సాయి అంటే బాగా ఆడట్లేదట. సాయి ఈమెకు సపోర్ట్ చేయలేదట. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి భరణి గారిని ఏసుకుంది ఫస్టు. అసలు ఆయన ఒక నిమిషం షాక్ అయిపోయి ఉన్నారనమాట. అసలు ఇట్లాంటి వాళ్ళనా నేను నమ్మింది, ఈ అమ్మాయే నన్ను నాన్న అన్నట్టు పెట్టుకొని తర్వాత ఆయన ఏడ్చారసలు. ఎందుకు రిటర్న్ వచ్చారా అన్నట్టు అనిపించింది నాకు. అనవసరం గదా! అసలు ఇట్లాంటి మనుషుల్ని అసలు నమ్ముకోవడం పక్కన పెట్టండి. ఫస్ట్ స్టార్ట్ చేసిందే అమ్మాయి. నాన్న, నాన్న మీరు నాన్న అని పిలుస్తాను. ఏంటో మామూలుగా ఎక్కడైనా ఇంటి పక్కోళ్ళనో కొంచెం పెద్దోళ్ళు కనపడితే అమ్మ అంటాం గానీ, ఈ అమ్మాయి నాన్న అని స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయి దివ్య కొంచెం అటు ఇటుగా జెన్యూన్‌గా అనిపిస్తది. ఈ అమ్మాయి ఇంత కన్నింగ్ అండి అసలు. ఇట్లా ఒక మనుషులు ఉన్నవాళ్ళు ఆడజాతిలో ఇట్లా ఉంటారా అని కూడా అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూస్తుంటే. ఆ! ఇంత జేసింది. ఆ దివ్య తీసుకెళ్ళి భరణి గారికి నామినేట్ జేసిందండి. ఎంత అన్యాయం అదేంటి? చికెను ముక్కల గురించి నామినేషన్సు, చికెన్‌లో నాకు ఫస్ట్ సర్వ్ చేయలేదని నామినేషను. ఏమన్నా అర్థం ఉందా అసల? ఏమన్నా అర్థం ఉందా? అది ఫన్ టాస్క్ మీద బిర్యానీను థమ్స్ అప్ గెలుచుకున్నారు. ఆ రోజు మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు. ఆ ముక్కల గురించి నామినేట్ చేసింది నాకు మాధురి గారికెయ్యలేదని. చచ్చిపోతారా ఏంటి? ఒక పూటకు తినకపోతే. ఒక 5 నిమిషాలు లేట్ అవుతే. ఆ! నామినేషన్‌కి ఒక పాయింట్ కోసం అక్కడ రైజ్ చేయడం తప్ప ఇంకేమన్నా ఉందా అసలు? ఆ! అదయిపోయింది. భరణి గారిని నామినేట్ చేస్తే దివ్య భరణిని నామినేట్ చేసింది. అది ఇంకా షాక్ అనిపించింది నాకు. ఆయన నాకు స్టాండ్ తీసుకోలేదు. ఆయన మధ్యలో నిలబడ్డారు. ఆయన సేఫ్ గేమ్ ఆడారు అని చెప్పి దివ్య అంటది. ఏంటి ఇది? వీళ్ళని గెలిపించడం కోసం ఆయన ప్రతాపం చూపించుకోవాలా ఏంటి? అదయిపోయింది. తర్వాత అసలు తనూజ అయితే ప్రతిసారి ఇమాన్యుయల్ నామినేట్ చేసింది. ఇమాన్యుయల్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అసలు మామూలుగా కాదు.
అసలు ఆ అమ్మాయికి ఎవరి సపోర్ట్ లేకుండా ఏం ఆడుతుందండి? ఇంతుంది పిచ్చుకలాగా. పెద్ద ఫీల్ అయిపోతుంది అందగత్తెనని. ఇలా మోనాలిసాలాగా ఇలా పెడుతుంది ఫేసు ప్రతి చోట. ఇమాన్యుల్ అన్నాడు, పెళ్లి కూతురులాగా చీర కట్టుకొని కూర్చుంటే ఆ బెడ్ టాస్క్‌లో నువ్వే గెలిచేస్తానని ఫీల్ అయిపోతున్నావా? ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వెక్కడ గెలిచావా? అని మాట్లాడుతుంటే ఉక్రోషం పొంగుకొచ్చేసి అమ్మమ్మమ్మమ్మ! వాగిందే వాగి అన్ని గంటలు మాట్లాడిందండి అసలు. ఇప్పుడు 10:30 వరకి నామినేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆ అమ్మాయి ప్రతి చోట్ల ఉంటానే ఉంది. అయినా సరే మాట్లాడుతూనే ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ వీటిలలో రాము, తనుజ పడ్డారు. రాముని నామినేట్ చేశారు. సుమన్ శెట్టి తనుజ పడింది. సుమన్ శెట్టిని నామినేట్ చేశారు. భరణి తనుజ పడింది. భరణి నామినేట్ చేసేసారు. తర్వాత వచ్చి కళ్యాణ్ ఇమాన్యుయల్ పడ్డాడు. కళ్యాణ్ నామినేట్ చేసేసారు. తర్వాత రీతు సంజన పడింది. సంజన నామినేట్ చేసేసారు. మళ్ళీ ఎటొచ్చి గౌరవ్ ఉన్నాడు నామినేషన్స్లో లేకుండా. రీతు ఉంది, డెమాన్ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు, ఇమాన్యుయల్ ఉన్నాడు, దివ్య ఉన్నారు. వీళ్ళు నామినేషన్స్లో లేరు. తర్వాత ఏం చేశారు బిగ్ బాస్? ఇంకా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నెసెసరీ సొల్లు అది మాట్లాడుకోవడం కూడా అనవసరం. మనకే దరిద్రం. తర్వాత దివ్యాని ఏమన్నారు బిగ్ బాస్? ఇంతమంది తనుజని టార్గెట్ చేస్తున్నారు కానీ అవలేకపోయింది. బిగ్ బాస్ ఏం చేశారు? దివ్యా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నారు. మీరు యాజ్ ఎ క్యాప్టెన్ మీరు ఒకరిని నామినేషన్స్లో లేని వాళ్ళని, తనుజ నామినేషన్స్లో లేదు కదా, లేని వాళ్ళని మీరు ఒకరిని డైరెక్ట్ చేయొచ్చు అని అంటే తనుజ నామినేట్ చేసింది. అసలు ఉక్రోషం పట్టుకోలేకపోయింది. అసలు దివ్య మీద పడిపోయింది అనమాట. దివ్య అనింది, ఇప్పుడు ఏంటి బాండింగ్ అని చెప్తున్నావు, ఏం బాండింగ్ అని నాకు అర్థం కాదు. ఏంటది ఆ అమ్మాయి మాట్లాడేది? ఇన్ని రోజులు నాన్న అయిపోయినాడు, ఈరోజు భరణి గారు అయిపోయాడా? ఇన్ని రోజులు నాన్న మీరు షేవ్ చేసుకోలేదు నాన్న మీరు డై చేసుకోలేదు నాన్న మీరు ఇవాళ స్మార్ట్గా ఉన్నారు నాన్న, ఇవన్నీ మాట్లాడే అమ్మాయి ఇవాళ భరణి గారు మీరు ఇలా, భరణి గారు మీరు అలా, మీరు బాండింగు, మీరు దివ్యాయిమానులు తప్ప మీకు ఇంకెవరు కనిపించట్లేదు అంటే ఈమెతో తిరిగినప్పుడు అందరూ అదే అనుకున్నారు కదా. అది ఒక ఒక జెంట్కి ఆ ఏజ్కి ఆయనకి అసలు రిప్లై చెప్పి మాట్లాడడానికి కూడా రావట్లేదు ఈ అమ్మాయిల గురించి మాట్లాడాలంటే. కష్టంగా అనిపిస్తుంది కదా. అంత క్లోజ్గా ఉన్న వాళ్ళు సడన్గా మళ్ళీ ఆయనకే పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తే చాలా బాధపడ్డాడు. ఆయన కళ్ళల్లో నీళ్ళు కూడా వచ్చాయి. సరే ఏదేమైనా ఇదంతా గేము, అదంతా స్క్రిప్టెడ్, తనుజని లాస్ట్ వరకు తీసుకెళ్తారేమో. ఇప్పుడు చూడబోతే సంజన వీళ్ళంతా అందరూ నామినేషన్స్లో ఉన్నారు. సుమన్ శెట్టి ఉన్నాడు, ఇప్పుడు రాము ఉన్నాడు. రాము ఏం ఆడుతున్నాడు అసలు? వాడి మనిషి బుర్రుండే ఆడుతున్నాడో లేదో నాకు అర్థం కావట్లేదండి. ఆ తనుజ ఎలా చెప్తే అసలు ఏదో దాన్ని ఏమంటారు, మాయాజాలం చేసినట్టే సుమన్ శెట్టి గారిని రామునైతే తనుజ వాళ్ళిద్దరు ఆమె ఎట్లా చెప్తే అట్లాగే నామినేషన్ చేస్తారు అసలు. ఏం రా బాబు. సరే ఓవరాల్గా వీళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారండి. భరణి గారు ఉన్నారు, సంజన గారు ఉన్నారు, ఇప్పుడు తనుజ కూడా ఉంది. తనుజ సేఫ్ అవుతుంది. మరి అంత పిఆర్ ఏంటో, ఆమె తీసిన ఒక్క తొక్కలో సీరియల్కి నిజంగా ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా ఆమెకి? నాకు అర్థమే కావట్లేదండి అసలు. ఇన్ని సినిమాలు చేసిన భరణి గారికి లేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ తనుజకు ఉందంటే ఎప్పుడు టాప్లోనే ఉంటుందంట ఆదిరెడ్డి గారు చెప్తున్నారు. అసలు బీట్గా లేని అది వస్తుందని ఆదిరెడ్డి గారు రివ్యూలో చెప్తున్నారు తనుజ అది. అంటే పెద్ద పెద్ద హీరోయినా, లేకపోతే ఒక్క ముద్దమందారం సీరియల్ చేసేస్తేనే ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుందా? ఇన్ని ఓట్లు పడతాయి ఒక కన్నడ అమ్మాయికి, మళ్ళీ తెలుగు వాళ్ళు కూడా కాదు మరి వీళ్ళు. ఇలా జరుగుతుందన్నమాట. సో డిసైడెడ్ అయితే మనం ఇవన్నీ చెప్పుకోవడం కూడా, రివ్యూలు చెప్పుకోవడం కూడా అనవసరమే. అది డిసైడెడ్ టాస్క్ లేకపోతే డిసైడెడ్ విన్నర్ అనేది తెలిస్తే, ఇప్పుడు నాకు తెలిసి రాముని బక్రాన్ చేసేస్తే నాకు తెలిసి ఈ నెక్స్ట్ లైన్లో రాము ఉంటాడేమో, వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు. అట్లా నెమ్మదిగా ఒక లైన్ బై లైన్ పోతూ ఉంటారనమాట. వీళ్ళు మాత్రం పైన టాప్ 5లో ఉంటారు. ఈ తనుజ మాత్రం ఇక్కడ ఉంటుంది. అసలు ఆమె ఏమాడుతుంది, ఆమె కదా నోరు వేసుకొని అసలు. మళ్ళీ పైగా సాటర్డే సండే నాగార్జున గారు తెగ పొగిడేస్తారు అసలు ఆమె. అది నాకు అర్థం కాదు. పక్కోళ్ళ పాయింట్స్ అన్ని తప్పులు ఆ వీడియోలన్నీ చూపెట్టి ఈ అమ్మాయి కరెక్ట్ వీళ్ళే రాంగ్ అన్నట్టు చూపిస్తారు. అది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఫస్ట్ సీరియల్ చేసిందనే సాఫ్ట్ కార్నరో ఏంటో మరి అర్థమే కాలేదు నాకు. ప్రతిసారి నేను దీని గురించి తిడతారు, ఈ కూర గురించి తిడతారు, లేకపోతే సంజన గారు అన్నం తింటుంటే అన్నప్పుడు ఆమెనేమనలేదు. ఈమె అన్నం తోసేసి వెళ్ళినందుకు, అన్నం వదిలేసి వెళ్ళినందుకు సంజన గారి క్లాస్ స్పీకరు. ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు ఒకరిని అలా అనొచ్చా? ఎవరైనా ఒక మనిషి పుట్టుక తిండి తిన్న వాళ్ళు నోటికి తిండి తింటుంటే ఎవరైనా అలా అన్నం తింటుంటే వచ్చి మాట్లాడవచ్చా?
పోనీ తర్వాత మాట్లాడుకోవచ్చు, తర్వాత క్లాస్ పీకొచ్చు, తర్వాత కెప్టెన్‌కి చెప్పొచ్చు, తర్వాత ఏమైనా డిస్కషన్ చేయొచ్చు. ఇంకోసారి అట్లా చేయొద్దు ఇదని చెప్పొచ్చు, అన్నీ చెప్పొచ్చు. అయినా సరే తినేటప్పుడు వచ్చి ఇట్లా పెట్టుకొని ఈమె పెద్ద స్ట్రిక్ట్ ఇది తోపు ఇంకా ఇంక ఈమె చెప్పింది అది ప్రైమ్ మినిస్టర్ లాగా ఈమె ఆర్డర్ పాస్ చేస్తే ఆమె పప్పేసింది. నేను అన్నం చూడలేదంటది ప్లేట్‌లో. ఇది ఇది చూపెట్టి మళ్ళీ సంజన గారికి ఈయన క్లాస్ పీకుతారు. అది ఇంకా కామెడీ అనమాట. సో, ఇలా జరుగుతుందండి. ఇంకా రేపటి నుంచి నాకు తెలిసి కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతది. ఇవాళ నామినేషన్స్ అందరివి అయిపోయాయి కాబట్టి రేపు ఇప్పుడు నామినేషన్స్ అయినప్పుడు మీకే అర్థమవుతుంది కదా! భరణి గారు ఉన్నారు. నాకు తెలిసి ఈ వీక్ అయితే వెళ్ళరు గ్యారంటీ. సంజన గారు కూడా ఆమె పీఆర్ బాగుంది. ఆమె వెళ్ళదు. ఎటొచ్చి కళ్యాణ్ వెళ్ళడు నాకు తెలిసి. తనూజ వెళ్ళదు. ఇంకెటొచ్చి సుమన్ శెట్టి, రమ్యే కదా ఉన్నారు. మనకు అర్థమవుతుంది కదా! ఇంక దాని గురించి మళ్ళీ ఓటింగు అది ఇది అని చెప్పి ఇంత డ్రామా ఎందుకు? మనకు అర్థమవుతుంది. ఈసారి హోమ్ సిక్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని వీళ్ళే అంటున్నారు. మనకెక్కడ కనిపించలేదు ఆ హోమ్ సిక్. మనకెక్కడ 24/7లో చూపించలేదు. మనకెక్కడ రాము ఇలా డల్ అయ్యాడు అన్నట్టుగా చూపించలేదు. కాబట్టి టాస్క్‌లు బాగానే ఆడాడు. భరణి గారికి సపోర్ట్ బాగానే చేశాడు. ఆ గేమ్ బాగానే ఆడాడు. అంత బాగానే ఉంది. ఇంకా అబ్బాయిని పంపించేయాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు. తనే ఇప్పుడు ఎవరైనా నామినేషన్స్‌లో అవును నాకే డల్ అనిపిస్తుంది. 2 వీక్స్‌గా నాకే ఇది అనిపిస్తుంది. నాకు హోమ్ సిక్ అనిపిస్తుంది అని ఎవరు చెప్పుకుంటారు? అంత అది చేయాలనుకున్నప్పుడు. సో, ఇట్లా జరుగుతుందనమాట. సో, నెక్స్ట్ రేపు మళ్ళీ మనం ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో దాని గురించి టాస్క్ చూసి దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. మీరు మన ఛానల్‌కి వ్యూస్ తక్కువ వస్తున్నాయండి. షేర్స్ ఉండట్లేదు. ఏంటో మరి ఎక్కడ లాక్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. అయినా సరే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్ అండి.